వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు అన్న దగ్గర నుంచి అధికార మార్పిడి జరిగిన తర్వాత మొన్నటి వరకు చూసినటువంటి విషయాలు అందరికీ తెలిసినటువంటివే. రాజకీయ శరణార్థులుగా విదేశాల్లో తలదాచుకున్నది ఎవరు, అజ్ఞాతంలో ఉండి బెయిల్ కావాలి అంటూ అర్జీలు పెట్టుకుంటున్నది ఎవరు, దాని మీద వ్యాఖ్యలు చేస్తూ కేసులు పాలవుతున్నది ఎవరు అంటే అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అయితే దీంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక పేరు వచ్చి చేరింది. అయితే ఇది ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ప్రభుత్వం పెట్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే కాదు. ఒకానొక వ్యక్తి రాజకీయంగా నేను కూడా ఎదగాలి అనుకుని గతంలో సేవ చేసినటువంటి వ్యక్తి తన మీద గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు, అందులోనూ మాజీ మంత్రులుగా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా ఇబ్బందుల పాలు చేశారు అంటూ ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి పేరు చక్రధర్ గౌడ్. కేసు నమోదు చేసింది మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారి మీద. ఎస్, మీరు వినేది నిజమే. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు మీద, అలాగే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు మీద క్రైమ్ నెంబర్ 1205/2024 సెక్షన్ 120B 386 409 506 రెడ్ విత్ 34 IPC అండ్ 66 IT యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇది ప్రస్తుతానికి సంచలనం. దట్టు ఈరోజు రెండు పార్టీలు, ఒక పక్కన అధికారంలో ఉండి ఏడాది పూర్తి చేసుకుంటూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల పేరు మీద, ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద సభలు నిర్వహిస్తుంటే, తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ల తర్వాత శ్రీకాంతాచారి ఆత్మ బలిదానాన్ని స్మరించుకుంటూ ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సభలు నిర్వహిస్తున్నారు. సో ఇదే రోజు మరి హరీష్ రావు గారి మీద కేసు నమోదు కావడం అంటే దీని వెనకాల ప్రభుత్వం ఉంది అనుకోవాలా, లేదు ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అటాక్ బీఆర్ఎస్ మీద, కేసీఆర్ అసెంబ్లీకి రాడు, కేటీఆర్ పని అయిపోయింది అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి తగ్గట్టుగానే హరీష్ రావు మీద ఇటువంటి చర్య తీసుకోవడం జరిగింది అనుకోవాలా? ఇప్పటిదాకా అసలు బయట జనబాహుళ్యంలో కనిపించినటువంటి చక్రధర్ గౌడ్ సడన్గా ఈరోజే ఎందుకు వచ్చి కేసు పెట్టారు? ఆయనకు ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే ఇంతకుముందు 3 ఏళ్ల పాటు ఎందుకు కనిపించకుండా వెళ్ళిపోయారు, ఇప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది కాకుండా ఒక ప్రశ్న మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. మాజీ పోలీసు పెద్దలు అమెరికా పారిపోయినటువంటి వాళ్ళు అక్కడ నేను ఒక రాజకీయ శరణార్థిగా గుర్తించాలి నన్ను అమెరికా ప్రభుత్వం అంటూ అర్జీ పెట్టుకోవడం, ఇది చాలా వింతగా ఉంది. ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. ఇదే ప్రస్తుతానికి అది కూడా సంచలనం అవుతుంది. ఎనీవే, హరీష్ రావుకి సంబంధించినటువంటి ఈ కేసు ముందు ఎలా టర్న్అవుట్ అవుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మరిన్ని సంచలనాలు ఏమైనా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేదే ఈరోజు మన ప్రైమ్ డిబేట్. మనతో పాటు